రంగాచారి ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు అయితే ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇట్లానే 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ సింధూరా. ఒకవైపు అటు ప్రకృతి, ఇటు మరోవైపు ప్రభుత్వం కరుణించక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు అట్లా వరుసగా వెంటాడుతున్నటువంటి వర్షాలతోటి రైతులంతా కూడా తీవ్ర సమస్యల పాలవుతున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా 15 రోజులుగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ఒక్కో చోట ఒకసారి అటు సిద్దిపేట జిల్లాలో ఒక రోజు దుబ్బాక నియోజకవర్గంలో, మరో రోజు సిద్దిపేట నియోజకవర్గంలో, ఇంకోసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో, అట్నుంచి మళ్ళీ గజ్వేల్ నియోజకవర్గంలో, నిన్న మొన్న అయితేనేమో ఇటు సంగారెడ్డి జిల్లాలో, అట్లాగే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో, జిన్నారం ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, వడగళ్ల వర్షాలు పడుతున్నాయి, మరోవైపు తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉండేటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కెట్ యార్డుల్లో, అట్లాగే ఐకేపీ కేంద్రాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే దాదాపు నెల 15 రోజులుగా రైతులంతా కూడా తమ కోసినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. ఇటు ప్రభుత్వం నుంచి కొనుగోలుకు సంబంధించి సక్రమంగా జరగకపోవడం, విపరీతమైనటువంటి జాప్యం ఫలితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఐకేపీ కేంద్రాల్లో సరైనటువంటి వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. అట్లాగే అక్కడికి ఐకేపీ కేంద్రాల్లో హమాలీలను నియమించడం కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వాటిని బార్దాన్లలో నింపించి వాటిని రైస్ మిల్లులకు తరలించడానికి అవసరమైనటువంటి లారీలను కేటాయించడం విషయంలో కావచ్చు, అటు రైస్ మిల్లులను కేటాయించే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వం సరైనటువంటి దృష్టితో వ్యవహరించకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక వడగళ్ల వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటి వరకు వడగళ్ల వర్షాలకు దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. ఆ అంచనా కూడా ప్రభుత్వం సక్రమంగా వేయనటువంటి పరిస్థితి. నష్టపోయిన పంటలకు పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రానటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వర్షాల వల్ల, అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల వల్ల రైతులంతా కూడా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది. మళ్లీ వర్షాలు పడతాయనేటువంటి సూచనలు చెప్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది సింధూరా.